వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. మనం ఈరోజు కాలీఫ్లవర్ పచ్చడి పట్టుకుందాం. నోటికి లాలాజలం ఊరే రుచికరమైన కాలీఫ్లవర్ పచ్చడి పట్టుకుందాం. వాటికి ఏమేం కావాలో చూద్దాం. దీనికి పోపు పెట్టుకుందాం. పొయ్యి వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందాం. తాలింపుకు మిరపకాయలు వేసుకుందాం. ఆయిల్ హీట్ అవుతుంది కదా, పోపు గింజలు వేసుకుందాం. ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు. ఎల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాయి, తాలింపులు వేసుకుందాం. కరివేపాకు, చింతపండు పిసికి పెట్టుకున్నాం కదా, చింతపండు వేస్తున్నాం. ఈ చింతపండు ఈ వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి తాలింపులో. అయిపోయింది. ఇది కట్టేస్తున్నానండి. ఇది కట్టేసి ఆరాలి, బాగా కూల్గా ఆరిపోయిందాక. ఈలోపు మనం పచ్చడి కలుపుకుందాం. ఇది ఆరుద్ది. చూసారా, ఇట్లా ఉడకాలి. చింతపండు కూడా నీరు అనేది లేకుండా అట్లా డ్రైగా అయినట్టుగా రావాలన్నమాట. మనకు తెలుస్తుంది. ఇది కొన్ని వాటర్ లాగేసింది. చింతపండు నేను ఒక 150 గ్రాములకి తీసుకున్నాను. మీరు కూడా చూసి మీరు తినే పులుపుని బట్టి సరిపడా తీసుకోండి. చింతపండు పెట్టేసాను. ఆరబెట్టుకుందాం. ఇది కాలీఫ్లవర్ పచ్చడి పట్టుకోవడానికండి. వీటిని గోరువెచ్చగా నీళ్ళు కాసుకొని పసుపు వేసుకొని, ఈ పసుపులో ఈ గోరువెచ్చని నీళ్ళల్లో ఇదిగోండి కాలీఫ్లవర్. ఈ కాలీఫ్లవర్ని 2 పూలు తీసుకొచ్చారు. ఈ 2 పూలని ఇట్లా తీసి, పురుగులు ఏమైనా ఉంటాయేమో ఎడ తీసి శుభ్రంగా ఇట్లా చేసుకున్నాను. ఎందుకంటే ఇది మంచు ఎక్కువైతే పురుగు ఎక్కువ అవుద్ది. పురుగు అంటూ లేదు, కానీ మందులు వేస్తారు కాబట్టి వీటిని మనం వేడి నీళ్ళల్లో కడుక్కు శుభ్రంగా గుంజుకొని ఆరబెట్టుకోవాలి. ఇదిగోండి పసుపు వేసాను. కట్టేస్తున్నాను పొయ్యి. చాలు. వీడి నీళ్ళ దగ్గర ప్లేట్ని తీసుకొని గోరెచ్చని నీళ్ళల్లో పసుపులో ఇట్లా శుభ్రంగా గుంజుకోవాలన్నమాట. ఇది కడిగితేనే దీంట్లో ఉన్న మందులు ఉంటాయి. ఆ మందు మొత్తం పోవాలంటే ఇది ఇట్లా క్లీన్ చేసుకోవాలి. అయిపోయింది. ఆరబెట్టుకుందాం. ఇట్లా ఆరబెట్టుకుందాం. చెమ్మ అసలు ఉండకూడదండి. చెమ్మ లేకుండా శుభ్రంగా నీట్గా ఆరిపోవాలి. 1 గంట పట్టిన 2 గంటలు కానీ మొత్తం నీరు మొత్తం లాగేయాలి. ఎండుంటే ఎండలో పెట్టుకోండి, లేదైనా ఎండైనా ఇట్లా వేసి ప్యాన్ గల దగ్గర పెట్టేయచ్చు. ఉదయం కడుక్కొని ఎండబెట్టుకున్నాం కదా, వేడి నీళ్ళలో ఆరిపోయింది. చూసారా, ఇలాగా కొలుసుకుందాం. ఒకటయ్యి ఈ అయినాయి, 2కి కొంచెం తక్కువైంది. ఉప్పు కారం ఈ గ్లాస్తో వేసుకుంటాను నేను. ఇదిగోండి సాల్ట్ చూసారా, అలాగ వేస్తున్నాను. దీనికి కూడా తగ్గించి వేస్తా, కలుపుకున్నాక చూసుకుందాం. ఒక డబ్బా అయ్యి ఇంకొక 1/2 డబ్బాకి అయినాయి కదా, అందుకని కారం 1.5 గ్లాస్ వేస్తున్నాను. పసుపు, మెంతులు పట్టి ఏపి ఇట్లా పొడి చేసి పెట్టుకున్నాను. మెంతులు పొడిది 2 స్పూన్లు వేస్తున్నాను. ఆవాలు ఎండబెట్టుకుని పొడి పట్టుకున్నాను.
3 స్పూన్లు ఆవు పిండి వేస్తాం. వీటన్నిటిని కలుపుకుందాం. తాలింపు చక్కగా ఆరిపోయింది, మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, చూసారా, ఇది ఉప్పు కారం అన్నీ చక్కగా ఇప్పుడు సరిపోయినాయి. తెల్లారి ఏం చేద్దామంటే రేపు ఒకసారి చూసుకొని తిరగ కలుపుకొని డబ్బాలోకి తీసుకుందాం. ఓకే, అయిపోయింది. ఓకే అండి, నిన్న కాలీఫ్లవర్ పచ్చడి పట్టుకున్నాం కదా, ఈరోజు చూపిస్తానని చెప్పాను. ఒకరోజు మాగితే పచ్చడి బాగుంటుంది. ఆయిల్ పై కూర్చుంది. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇదిగోండి చూసారా, ఇట్లా నూనె మాగి చక్కగా ఇట్లా పైకి వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉదయాన్ని కొంచెం అన్నంలో టేస్ట్ చేశాను నేను. ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోయినాయి. చక్కగా చూసారా ఎట్లా మాగుందో. ఓకే అండి, ఈ పచ్చడిని ఇట్లా కలుపుకున్నాక మనం ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు కలర్ షేడ్ అవ్వదు, టేస్ట్ పోదు, చాలా బాగుంటుంది. సంవత్సరం ఉంటుంది కదలకుండా. అదే మనం బయట పెట్టుకుని వాడుకుంటూ ఉంటామంటే ఒక 5-6 నెలల్లో కొంచెం కలర్ చేంజ్ అవుద్ది అనమాట. టేస్ట్ అనేది అలాగే ఉంటుంది, సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది, కలర్ చేంజ్ అవుద్ది. చూసారా ఎంత బాగుందో. ఇది నిల్వ పచ్చడి కండి, శనగ నూనె వాడితేనే టేస్ట్ అనేది మారదు, చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువగా అందరం శనగ నూనె వాడతాము. ఇట్లా ఆయిల్ పోసుకుంటే ఏమవుతుందంటే డబ్బాలో బాగుంటుంది. ఖచ్చితంగా సేమ్ ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రాయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఫినిష్. ఓకే అండి, చూసారు కదా, వావ్ అనిపించేలాగా అంత సూపర్ టేస్ట్తో కాలీఫ్లవర్ పచ్చడి ప్రిపేర్ చేశాను. మీరందరూ చూడండి, చూసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే నేను మీకు చూపిద్దామనే కదా ఇంత ప్రయాసపడి చేస్తుంది. మీరు చేసుకుని నాకు కామెంట్ రాస్తే నేను చాలా హ్యాపీ అవుతాను. ఎందుకంటే నేను కొంతమందికి తెలియపరుస్తున్నాను అన్న హ్యాపీనెస్ నాలో ఉంటుంది. ఇదందరూ చూసి మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్త వాళ్ళు జాయిన్ అయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.